15 ఏళ్ళు అధికారంలో ఉండాలి అని పదే పదే చెప్తున్నాం. ఈ పవర్ కలకాలం అన్నట్టుగా కలలు కంటూ ఉన్నాం కదా. గుజరాత్ మోడల్లో అని చెప్పడంలో ఆంతర్యం అదే కదా. ఇంతకీ వరుసగా 3 సార్లు అధికారంలో ఉంటాము అని అయితే పదే పదే ప్రకటించుకుంటూ ఉన్నాం, కానీ ముంచుకొస్తున్న 3 సవాళ్ల విషయంలో మన మైనర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ధోరణి జనంలో ఎలాంటి చర్చకి దారితీస్తోందో, పవన్ ఫ్యాక్టర్ ఎలా డైల్యూట్ అవుతోందో మనం అర్థం చేసుకుంటున్నామా? పవన్ ఫ్యాక్టర్ డైల్యూట్ అయితే, జనసేన డీలా పడడం స్టార్ట్ అయితే అది పవన్ కళ్యాణ్కి మాత్రమే కాదు కదా, కూటమికి, అన్నిటికీ మించి చంద్రబాబు రాజకీయానికి కూడా తట్టుకోలేనంత ఎదురు దెబ్బ అవుతుంది కదా. ఇంతకీ 3 విడతల అధికారంలో ఉంటాము అని గుజరాత్ మోడల్ తరహాలో ఉదాహరణలు చెప్తున్న చంద్రబాబు ధోరణిలో ప్రాక్టికాలిటీ ఎంత అనేది ఒక పాయింట్ అయితే, పవన్ కళ్యాణ్కి సవాల్ విసిరి ముప్పేట దాడిల రాజకీయ ఇమేజ్ని సవాల్ చేస్తున్న ఆ 3 ఇష్యూస్ ఏంటో తెలిస్తే గనక మీరు ఎస్ అనే అంటారా, కాదని ఖండించగలరా? గుజరాత్ తరహాలో కంటిన్యూస్గా అధికారంలో ఉంటాం, ఈ కూటమి కనీసం 15 ఏళ్ళు ఉంటుంది అని చంద్రబాబు పదే 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 ప్రకటిస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలి, అధికారం శాశ్వతం అన్నట్టుగా పొలిటికల్ ప్రవచనాలు చెప్తున్నట్టుగా ఉంది ధోరణి. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పున్నా, గుజరాత్లో సిచ్యువేషన్ వేరు. అక్కడ 2 జాతీయ పార్టీల మధ్య పోరాటం. కాంగ్రెస్కి 1.25 లక్ష సవాళ్లు ఉంటాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వం అడుగడ్డిపోయింది. పైగా మోడీ, అమిత్ షా లాంటి నాయకద్వయం బీజేపీని తిరుగులేని శక్తిగా మలిచింది. సహకార సంఘ ఎన్నికల దగ్గర నుంచి ఎదురులేని వన్ అండ్ ఓన్లీ ఫోర్స్ గుజరాత్. పొత్తులు లేవు, ఎత్తుగడలు లేవు, కనీసం ప్రత్యర్థి కూడా లేడు. అందుకోసమే పర్ఫార్మెన్స్ అనేది సెకండరీ, బీజేపీ డామినెన్స్ ఈజ్ ప్రైమరీ అన్నట్టుగా ఉంటుంది గుజరాత్ రాజకీయం. వేరేజ్ ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలను కలేసి 330 హామీలు ఇచ్చి నానా ప్రచారాలు చేసి మీడియా అండా, మోడీ ఆశీస్సులు ఉంటే తప్ప అధికారంలోకి రాలేకపోయాం. పైగా 23 సీట్ల నుంచి 3 పార్టీలు కలిసి 164 సీట్లకి రావడము అంటే ఫినామినల్ ఫీట్ కదా. ఇలాంటి ఫినామినల్ ఫీట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అనిపిస్తుంది. మరి ఇన్ని అతుకులు, సవాళ్లు, కంతలు ఉన్న కూటమి గుజరాత్తో పోల్చుకోవచ్చా? కూటమిలోంచి ఏ ఒక్క పార్టీ బెసిగినా, ఏ ఒక్క పార్టీ ఫేట్ మారినా కూటమి కొలాప్సే కదా. మరి ఇలాంటి ప్రాక్టికాలిటీని వదిలేసి అన్డిస్ప్యూటెడ్ ఫోర్స్గా, ఎదురులేని శక్తిగా ఉన్న గుజరాత్ బీజేపీతో ఏపీ ప్రభుత్వాన్ని పోల్చుకోవటం ఎందుకు అంటే, మనకు మనం ధైర్యం చెప్పుకోవటం, మానసికంగా ఏం కాదు అని మన భుజం మనం తట్టుకోవడం లాంటిది ఇది. అవునా కదా? ఇంతకీ 15 ఏళ్ళు అధికారం అని చెప్తున్నాము అంటే వరుసగా 3 సార్లు అని చెప్తున్నాం కదా అధికారం. ఆ 3 సార్ల సంగతి ఏమో సరే, కానీ ఒక 3 సవాళ్ళు మన మైనర్ పార్ట్నర్ జనసేనని, పవన్ కళ్యాణ్ని ముంచెత్తుతున్న తీరుని, చేస్తున్న డ్యామేజ్ని మనం అసలు గుర్తించామా, అర్థం చేసుకున్నామా? మొదటి ఛాలెంజ్ ఏంటో తెలుసా? సనాతని అని చెప్పి వేషం కట్టి ఎజెండా ఇచ్చి జనాల్లోకి పంపేశాం మనం. ఆయన భీకరమైన ప్రకటనలు చేసి మెట్లు కడగడం లాంటి ఫీట్లన్నీ చేసేసారు. ఇప్పటికే లడ్డూ లాంటి ఎజెండాల్ని మనం కథా స్క్రీన్ ప్లేతో పక్కాగా ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నాం. ఇదంతా సరే, అందులో మెరిట్స్, డిమెరిట్స్ సంగతి తర్వాత. మరి నిజంగా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంటే, భక్తుల మనోభావాల మీద గౌరవం ఉంటే, అసలు హిందూ ధర్మానికి, హిందూ ధర్మాన్ని విశ్వసించే భక్తులకి ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకు నామమాత్రంగా అయినా స్పందించట్లా? తొక్కిసలాట జరిగినా నో రెస్పాన్స్, గోడకూలి భక్తులు చనిపోయినా నో రెస్పాన్స్, ఆఖరికి శివదీక్షా పరుల మీద లాఠీలు విరిగినా కూడా కనీసం చిన్నపాటి ఖండన కూడా ఇవ్వట్లా రాజకీయ లౌక్యంతో. అసలు దీనికి బాధ్యులు ఎవరో దృష్టి సారిస్తాం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఇలాంటి లీకులన్నా ఇవ్వాలి కదా. మనం జనరల్గా ఇస్తుంటాం కదా సార్ అట్లాంటివన్నీ, రాజకీయ లౌక్యం అంటాం కదా దాన్ని. అలాంటి రాజకీయ లౌక్యం కూడా లేకుండా పూర్తిగా పవన్ కళ్యాణ్ అలాంటి వాటిని ఇగ్నోర్ చేసేసి ఎవరన్నా మాట్లాడితే దుమదుమలాడుతూ వెళ్ళిపోతున్నారనుకోండి, పట్టించుకోకుండా. ఏమంటారు? కీ ఇస్తే బొమ్మ కదిలినట్టుగా మాట్లాడిస్తే మాట్లాడుతున్నారా అని అభిప్రాయం జనంలో వస్తుంది కదా సార్. నిజమైన భక్తులు కడుపు రగులుతుంది కదా సార్, గుండె మండుతుంది కదా. మరి ఈ లాజిక్ని ఎందుకు పట్టించుకోవట్లా? ఇది ఎంత పెద్ద ఫెయిల్యూర్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది క్రమంగా ప్రతిసారి. ఇది ఒకటోది అయితే, రెండోది పొలిటికల్లీ వెరీ ఇంపార్టెంట్, కాపుల్లో అసహనం చూస్తూ ఉన్నాం కదా. ఎదురుదాడి చేసి బూతులు తిడితే రెస్పాండ్ అయినందుకు కేసు పెట్టి లోపలికి పంపించాం ఒక కాపు నాయకుడిని, దట్టు గుంటూరు జిల్లా నాయకుడిని. కోర్టు బెయిల్ ఇచ్చినా కానీ
బయటికి రావడానికి ససేమిరా ఒప్పుకోం అన్నట్టుగా పీటీ వారెంట్లు వచ్చి పడుతున్నాయి కదా. వైసీపీ అభిమానుల సంగతి సరే, కాపుల్లో ఒక అంతర్మథనం ఆలోచన వస్తూ ఉన్నాయి కదా. ఎవరు ఆపుతున్నారు, ఎవరిని ఆపుతున్నారు అనే పోలరైజేషన్ జరుగుతూ ఉంది కదా సార్. ఇలాంటి విషయాల్లో ఎలా హ్యాండిల్ చేయాలి అనే పొలిటికల్ థాట్ ప్రాసెస్ ఒకటి ఉండాలి కదా. థింక్ పొలిటికల్లీ అంటాం కదా. అలా ఖచ్చితంగా జరగాల్సిందే, సప్రెషన్ ఉండాల్సిందే అన్నట్టుగా సమర్థిస్తున్నట్టుగా ఉండిపోయారనుకోండి, కాపుల మీద హోల్డ్ ఎంతకాలం నిలబడుతుందంటారు? ఇప్పటికే అంతర్మథనం జరగడం వాస్తవం కదా. మరి కాపు ఫ్యాక్టర్లో చేంజెస్ స్టార్ట్ అయితే, 2 ఏళ్లకే ఆలోచన మొదలైతే, జనసేన ఫార్చ్యూన్స్ మారడం అంటూ మొదలైతే, కూటమి సమీకరణలు ఇంకెంత చేంజ్ అవుతాయి? ఇది రెండో మేజర్ ఛాలెంజ్ కదా. కాపులు మనమేమి జీవితాంతం మీతోనే ఉంటాం, మీకే ఓటేస్తాం అని బాండ్ ఏమి రాసేవలేదు కదా మనకి. అంతవరకు అయితే క్లియర్ కదా. వాళ్ళకి మనోభావాలు ఉంటాయి, ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటుంది. పైపెచ్చు ఒక నాయకుడిని టార్గెటెడ్గా సప్రెస్ చేస్తున్నప్పుడు ఆలోచన అనేది సహజంగానే వస్తుంది కదా. దట్టు కృష్ణా గుంటూరు జిల్లాలంటే ఇక చెప్పేదేముంది. మరి ఇలాంటి పరిస్థితుల మీద మనం ఎందుకు ఆలోచించట్లా? అంటే ముందు చేయాలనుకున్నది చేసేస్తే తర్వాత సంగతి తర్వాత. మీడియా ఎలాగో మనతో పాటే ఉంది కదా, అవతల సైడ్ ఆఫ్ ద కాయిన్ చూపించదు కదా అని అనుకుంటున్నాము. ఇది రెండోది. మూడోది ముఖ్యమైనది, మనం 30,000 మందో 32,000 మందో ఆడబిడ్డల ఆక్రోశం, ఆక్రందన, 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యమైపోయారు చూశారు కదా అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాం కదా. సుగాలి ప్రీతి ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఎంత ఇరకాటంలో పడే పరిస్థితితో చూశాం కదా. ఆయన ఇరకాటంలో పడేసరికి ఆయన్ని అభిమానించే వాళ్ళంతా సుగాలి ప్రీతి తల్లి దివ్యాంగురాలైన ఆమెని నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా ఆరోపణలు చేయడము, ఈసడించడం చూశాం కదా. బాధ అనిపించిన పరిణామం కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీ ఎమ్మెల్యేనే మహిళల్ని చెరబట్టారని వీడియోలతో సహా, ఆధారాలతో సహా దొరికిపోతే వారం రోజుల్లో తెలుస్తామని కమిటీ వేసి మిన్నకుండిపోవడం చూస్తూ ఉన్నాం కదా. ఇది ఎంత డీఫేమింగ్ అండి. అంతకుముందు జరిగినాయి కదా, ఫలానా పార్టీ ఎంపీ కూడా ఇలాగే దొరికితే చర్య తీసుకున్నారా అని ఉల్టా ఇప్పుడు ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఆ పరిణామానికి ఈ సిచ్యువేషన్ పోలుస్తున్నారు. ఆ పార్టీ రిజల్టే మీకు వస్తుందని పరోక్షంగా చెప్తున్నారా? అలా వస్తే గనక తట్టుకోగలరా? అక్కడంటే బలమైన నాయకత్వం ఉంది కాబట్టి ఛాలెంజెస్ వచ్చిన బాధ్యతను భుజాన్ని వేసుకుని మళ్ళీ నిలబెట్టుకుంటాడేమో. కానీ మన వల్ల అవుతుంది అది? మనం సాధించింది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అచీవ్మెంట్ కదా. ఈ మొమెంటము, ఇంత స్ట్రైక్ రేటు. ఇలాంటప్పుడు జనం అభిప్రాయాలకి వాల్యూ ఇచ్చి ఏమనుకుంటున్నారు, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే రేషనాలిటీని పాటించడం అనేది అవసరం కదా. అలా కాకుండా అప్పుడేం చేశారు లాంటి మాటలు మాట్లాడితే అప్పుడు ఆ పార్టీకి ఎదురైన ఫేట్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్తున్నామా? ఒకవేళ అదే నిజమైతే 15 ఏళ్ళు అధికారంలో ఉంటాము అని చెప్పడం అనేది సీరియస్ అవుతుందా, జోక్గా మిగులుతుందా? ఏమంటారు? ఈ 3 ఇష్యూస్ మేజర్ ఛాలెంజ్ చేశా కదా పవన్ పొలిటికల్ హ్యాండ్లింగ్ కి. సనాతనం అంటున్నారు, గుళ్ళు గోపురాల్లో జరుగుతున్న ఘటనల మీద, శివభక్తుల మీద లాఠీ చార్జీలు జరిగితే స్పందించిన పరిస్థితి. కాపుల్లో అంతర్మథనం ఉంది, ఎటు చెప్పలేని స్థితిని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. మహిళల ఆక్రందన అంటూ ఆనాడు ప్రచారం చేశాం. ఇప్పుడు ఆధారాలు ఉన్నా కానీ కనీసం చర్య తీసుకోకుండా అప్పుడేం చేశారని ఎదురుదాడి చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని పవన్ ఇంపాక్ట్ని కర్పూరంలాగా కరిగిస్తూ ఉన్నాయా? ఏమంటారు? నిర్మాణాత్మకంగా మాట్లాడదాం. భాష సభ్యతగా ఉండాలి. ఈ టాక్స్ అనేది ఆలోచనల వేదిక.